నాకు కలిగిన అనుభూతిని, అదృష్టాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. నెక్స్ట్ నేను సిక్స్త్ డే ఎలా అమ్మవారి పూజ చేసుకున్నాను, ఏ ఏ నైవేద్యాలు ప్రిపేర్ చేశాననేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుందండి. నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న ఈవినింగ్ కందదీపం పెట్టుకున్నాను కదా! ఆ కందని నేనైతే గోమాతకి తినిపించేసానండి. ఇంటి దగ్గరికే వస్తది. తినిపించేసాను. చాలామంది కూర గూడా వండుకోవచ్చు అన్నారు. నాకు అసలు ఎలా వండాలో కూడా తెలీదు. అందుకే గోమాతకి పెట్టొచ్చు అన్నారు పంతులు గారని గోవుకి తినిపించేసాను. రోజులాగే ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని, నేను స్నానం చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర ముందుగా దీపం పెట్టేశానండి. దీపం పెట్టేసుకున్నాక ఇంట్లోకొచ్చి ఇంట్లో గూడా దీపం పెట్టుకున్నాక నేను సోమవారం గాబట్టి శివారాధన గూడా తప్పకుండా చేస్తాను. ఎన్ని పనులున్నా, ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని పూజలు చేసినా శివారాధన మాత్రం ఆపను. కొన్ని వీలు కాని టైంలో తప్ప శివారాధన గూడా చేసుకొని, అప్పుడు వారాహి అమ్మవారి దగ్గరికి పూజ చేసుకునేసరికి నాకు ఈరోజు 7 అయిపోయిందండి. అంటే పూజంతా చేసుకున్నాను కానీ చదువుకునేసరికి నాకు 7 అయిపోయింది. శివారాధన కోసం తెల్ల జిల్లేడు పువ్వులు తెచ్చాను. అమ్మవారికి వేయొచ్చో వేయకూడదో తెలీదు కానీ రోజుకొక మాల నాకు వెయ్యాలనిపించి రోజుకొక పువ్వులతో మాల వేస్తున్నాను. ఈరోజు తెల్ల జిల్లేడుతో మాల వేశాను. తర్వాత నైవేద్యాలైతే పంచామృతం, పానకం, వడపప్పు అనేది కంపల్సరీగా రోజు ఉంటాయి. ఈరోజు అటుకులు నానపెట్టేసి పంచదార వేయగా నిన్న ఇడ్లీ రుబ్బాను. కొద్దిగా గారెల కోసం పప్పు తీశాను. అది గారెలు కూడా వేసి పల్లదానం కింద యాపిల్ పెట్టానండి. ఇదంతా పక్కన పెట్టి ఈవినింగ్ అయితే కుండ దీపం పెట్టాను. వాటర్ వేసి ప్లేట్‌కి పసుపు రాసి, బియ్యం వేసి, పసుపు కుంకుమ వేసి, కుండ నిండా వాటర్ పోసి సగానికి వాటరు, సగం ఆయిల్ వేశాను. నువ్వుల నూనె వేసుకున్నానండి. పసుపు రాసి బొట్లన్నీ పెట్టుకొని దీపాన్నయితే వెలిగించుకున్నాను ఎర్రటి ఒత్తులతో. నైవేద్యం అయితే దానిమ్మ గింజలు, యాపిలు, వడపప్పు పెట్టాను, పానకం పెట్టాను, సేమియా పాయసం కూడా చేశాను. అది నైట్ నైవేద్యం కింద పెట్టాను. నాకు కలిగిన అనుభవం మీతో చెప్తానన్నాను కదా! అది ఏంటంటే మీకు అబద్ధంలా అనిపించొచ్చు. కానీ అది మాత్రం నాకు అనుభవం చెందాను గాబట్టే నాకు అది నిజంగా నిజం. ఎందుకంటే పూజ చేసినంత సేపు కూడా అది ఉదయాన్నే తొందరగా లెగడం వల్ల నా భ్రమ ఏంటో తెలీదు కానీ, నా వెనకాల ఒక చీకటి నీడలాగే నాకు వెనకాతల నేను బయటికి చీకటిగా ఉంటది. ఎళ్లి దీపం పెట్టినా సరే నా వెనకాల నీడలాగా నాకు సపోర్ట్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది మీకు చెప్తే కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ ఇది నిజమండి. ఇంకొకటి అన్నాను కదండీ అదృష్టమని. ఇన్ని కోట్ల మంది జనం ఉన్నారు. కానీ కొద్దిగా మందే మాత్రం ఈ స్వరూపం ఉంది తెలుసుకున్న తర్వాత ఆవిడ కోసం కేటాయించి ఒక పూజ చేసుకుంటున్నానంటే అది ఆవిడ మళ్ళీ అంటే నన్ను ఎంచుకుందనే అర్థమే కదండీ. ఆవిడ సేవ చేసుకుంటున్నానంటే అదే నేను అదృష్టంగా భావిస్తున్నాను.